ఆర్జీవి గారు ఇప్పుడు సినిమా తీస్తే, ఇప్పుడు మళ్ళీ శివ తీస్తే ఎవరిని పెట్టి తీస్తాం? శివ ఇస్ మేడ్ ఫర్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నాగార్జున. ఎప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు కాదు, ఇంకో 36 years అయినా ఇంకెవరైనా నేను కాకుండా ఎవరన్నా చేసినా కూడా ఐ కాంట్ ఇమాజిన్. అంటే సీక్వెల్ తీస్తే ఎవరిని తీస్తారు? నాగ చైతన్య ఉన్నాడు, అఖిల్ ఉన్నాడు. నో, నాకు ఓన్లీ నాగార్జున. అంటే అప్పుడు శివ చూస్తుంటే సినిమాలో దరిదాపు హీరో. సారి నన్ను చూడండి సార్, మళ్ళీ మీరే చేస్తారు. శివ సినిమా చూస్తుంటే శివ సినిమాలో దాదాపు హీరో అని ఆ ఫ్రెండ్స్ కానీ 100 టీలు తాగిపించుంటారు. టీ 1/2 టీ చెప్పని. ఇప్పుడు చూసి చెప్తే వాట్కా ఓ పెగ్ బట్టరా, ఓ పెగ్ వాట్కా చెప్తారా? Sir, Nagarjun garu, yes. I remember I was very young, of course, then 36 years back. My name is Rajeshwari. Hi. So, ఇప్పుడు అదే అంటున్నారు కదా, అప్పుడు మీరు అంటే I think RGV of course did a great job showing you well, but both of you are looking so gorgeous, and I'm reminded of all the fan following you've had, all my friends. Of course, my husband also is your fan, but all the girls were such big fans of yours, and I think it's amazing that the quality has been restored in such a beautiful way. Okay, questions of course. Was there anything that was very challenging for you now that you looked at the film, you look back with fondness and said, okay, I did it? Anything that about the shooting of the film that you remember that was very challenging for you? Nothing was challenging. ఇష్టపడి చేసాము సినిమా. ఛాలెంజ్ అనేదే లేదు సినిమాలో. It was a beautiful experience throughout the film. It was a very, very beautiful experience. Maybe running through all those gullies, I don't know. No, I was amazed running through all the gullies, and I was amazed waiting for the rushes to come because we couldn't see it immediately. And I was amazed at the Steadicam guy following me. వాడు ఎప్పుడు పడిపోతాడా కింద అని ఒక భయం. ఆ స్టడీ క్యాంప్ ఫెలో 5-6 సార్లు అన్న కింద పడి ఉంటాడు పరిగెత్తా. So I was amazed. Everything was amazing, new experience for me. Absolutely. It still looks new. That's the greatness of the film, sir. So even the shooting part was because I had done about 8 films before. This was a new experience for me. వర్మ గారు, నాగేశ్వరరావు గారు మీతో ఫస్ట్ అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అప్పుడు కూడా రిలీజ్ అయిన 2-3 రోజుల తర్వాత అప్రిషియేట్ చేసి ఉండొచ్చు. కానీ వర్మ గారితో నాగేశ్వరరావు గారు ఫస్ట్ ఇంటరాక్షన్లో ఈ సినిమా గురించి ఆయన ఏమన్నారు? అప్పుడు చాలా రిస్కీగా ఫీల్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన ఏమన్నా చెప్పారా? తర్వాత ఏం చెప్పారు? నాకు ఆనెస్ట్గా నాగేశ్వరరావు ఒక్కరే నాకు అసలు గుర్తులేదు అసలు ఆయన ఏమన్నారు. అబ్సల్యూట్లీ ఇట్ వెంట్ అవుట్ ఆఫ్ మై మెమరీ. ఆయనకి నచ్చిందా అంటే అప్పుడు నాగేశ్వరరావు గారు మోరల్లెస్ హీ వాజ్ లీవింగ్ ఇట్ టు వెంకట్ గారికి, సురేంద్రకి, నాగార్జునకి. సో హీ వాజ్ నాట్ రియల్లీ ఆపరేటివ్లీ సో ఇన్వాల్వ్డ్, అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో. వాళ్ళ ఇంట్లో ఉన్న మాట్లాడేమో నాకు అంత తెలీదు, యూనో. సో ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ హిమ్ సెయింగ్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్. నాగార్జున గారు నాన్నగారు ఏమన్నారు అప్పుడు ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అబ్బాయి రామ్ గోపాల్ వర్మ, సౌండ్ రాజు గారు మా స్టూడియోలో పనిచేసేవారు అక్కడ. ఆయన బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయి. వాళ్ళిద్దరూ రోజుకు ఒక 4 hours అన్నా కూర్చునేవారు ఎవ్రీ డే ఒక చెట్టు కింద. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. నాగార్జున గారు, మీకు చాలా ఇష్టమైన బిరుదు నేను ఒకటి ఇచ్చాను మీకు, సెల్యులాయిడ్ సైంటిస్ట్ అని నేను ఇచ్చింది. ఇట్ ఈస్ హూ కాయిన్ ఐ కాయిన్ దట్ వన్. ఆ సైంటిస్ట్ కనుక్కున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషను మిస్టర్ రామ్ గోపాల్ వర్మ. మీకు ఈయన వరుసగా అందరినీ పడగొట్టుకుంటూ వచ్చాడు, అందరినీ బుట్టలో వేసుకుంటూ వచ్చారు. అన్నపూర్ణ సురేంద్ర గారిని, వెంకట గారిని, వీళ్ళందరినీ వేసుకుంటూ వచ్చాను, నాగార్జునాన్ని కూడా వేసాను. బట్ మీకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్? ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడా, లేకపోతే కాపీ చూసినప్పుడా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా యాజ్ ఇట్ గోస్ ఆన్, ద షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వెన్ యూ రియల్లీ గాట్ కాన్ఫిడెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది? కాన్ఫిడెన్స్ యూ గోయింగ్ టు హిట్ ద ఫిల్మ్ అనేది అది లేకుండా ఎవరు ఏమీ స్టార్ట్ చేయము. ఫస్ట్ బట్ రాముతో నాకు శివ కథ చెప్పకముందే రాముతో సినిమా చేయాలి, ఎందుకంటే వీఆర్ లాడ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ అండ్ జరిగాయి కలిసేవాళ్ళం. నా అవుట్డోర్స్కి వస్తూ ఉండేవాడు తను. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను మైండ్లో. ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కథ తీసుకురావటం. కథ తీసుకొచ్చినగానే ఐ లైక్ ద స్టోరీ, ఐ లైక్ ద సెన్సిబిలిటీస్.
అండ్ ఇట్ వాజ్ వెరీ సింపుల్ తర్వాత డెసిషన్ తీసుకోవటానికి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత స్టాండింగ్ బై ఆల్సో వాజ్ సింపుల్ ఫర్ మీ. నేను ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఐ డోంట్ బ్యాక్అవుట్. వర్మ గారు 35 years బ్యాక్ ఈ సినిమా డెబ్యూ డైరెక్టర్గా చేసారు. ఆ తర్వాత టెక్నికల్గా ఎంతో అప్డేట్ అయ్యారు, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు అప్డేట్ అయ్యాం టెక్నికల్గా. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఏదైనా ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ ఇంతకంటే బెటర్గా తీస్తే బాగుండేది అని ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఆనెస్ట్లీ నో అండి. అంటే కొన్ని అంటే మేబీ స్మాల్ థింగ్స్, అది కూడా ఇట్ ఇస్ అ డీటెయిల్ టెక్నికల్ ఆస్పెక్ట్ చెప్పినా కూడా అర్థం కాదు. బట్ ఐ ఫీల్ సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ ఐ ఫీల్ what this subject matter requires and what are the characters I'm dealing with, I think it's perfect. అందరూ కొత్త వాళ్ళైనా వర్మ గారు అందరూ కొత్త వాళ్ళైనా రఘు ఒక్క నిమిషం. ఆర్జీవి గారు ఎప్పుడు రియాక్ట్ గారు నిన్న ఫస్ట్ టైం చిరంజీవి గారికి రిప్లై ఇస్తూ కొంచెం ఎమోషన్ కూడా అయినట్టున్నారు. వై చిరంజీవి గారి మీద ప్రేమ సడన్గా మారిందా? సరే, ఇక్కడ మనం శివ గురించి మాట్లాడదాం. మీకు సెపరేట్గా అంటే శివ గురించి మాట్లాడుతున్న ఆయనకి ఆ క్వశ్చన్స్ అడగకపోతే ఆయనకి నిద్ర పట్టదు. రాము సార్, నేను ఏం చెప్పాలనుకున్నా ట్విట్టర్లో చెప్పాను. రాము సార్ రాము గారు హలో, ఇక్కడ హలో సార్, ఇందాక చేజింగ్ సీన్స్ గురించి మాట్లాడారు కదా. వన్ సీన్లో నాగార్జున గారు వెనకాల పడుతున్నప్పుడు ఐ థాట్ అసలు ఆయన దొరికేస్తారు, ఈజ్ సంథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఐవ్ సీన్ ద మూవీ లాట్ ఆఫ్ టైమ్స్, ఇంటర్నెట్లో చూశాను, ఎప్పుడు చూసాను. ఇట్స్ మై ఫేవరెట్ మూవీ. రియలిజం పుట్టింది తెలుగులో శివ అని అనుకుంటాను నేను. అలా ఉన్నప్పుడు ఐ థాట్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు ద బేబీ ఆర్ టు హిమ్. కానీ వెళ్ళిపోయినప్పుడు ఐ థాట్ ఓకే, ఇలా బస్ ఎక్కి వెళ్ళిపోయినప్పుడు సో దట్ వాజ్ హిస్ ఎస్కేప్. నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో సుధాకర్ గారు వెనకాల పడతారు. అది ఎంత రియలిస్టిక్ ఉందంటే ఐ థాట్ ఆయనకి బస్ దొరికితే హీల్ బతికిపోతాడు కదా, మోటార్ వెహికల్ ఏదో దొరికితే బతికిపోతాడు కదా అని ఫీల్ అయ్యాను. లైక్ ఐ వాజ్ రియలీ ఇన్వాల్వ్ ఇన్ టు దట్ సీన్. కదా, అలాంటి ఒక పొదలు ఫారెస్ట్ లాంటి ఏరియాలో బస్ ఎగ్జాక్ట్లీ బట్ ఐ వాజ్ ప్రేయింగ్ దట్ దొరికితే బతికిపోతాడు కదా అని. సూపర్, అంటే అంత ఇన్వాల్వ్ చేసింది. బట్ యాక్చువల్గా మోస్ట్ ఛాలెంజింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద రన్నింగ్ షాట్స్. ఇప్పుడు కూడా నాకు ఇందాక ఎవరు అడిగారు ఏది ఛాలెంజింగ్ అనిపించిందంటే, నాకు అప్పుడు అనిపించలేదు. కానీ ఇప్పుడు చూస్తే అసలు నాగార్జున నేను ఎలా అడిగానో సైకిల్ అలా తొక్కమని, నాగార్జున ఎందుకు చేసాడు అనేది నాకు ఒక పెద్ద మిస్టరీ అది. బికాస్ నాగార్జున ఈ మైట్ నో హౌ టు రైడ్ ఎ సైకిల్, బట్ స్టంట్స్ లైక్ హోల్డింగ్ అనదర్ జీప్ ఆర్ ర్యాండమ్గా ట్రాఫిక్లో ఇటువంటి పైగా ఆ పాపను పెట్టుకుని దట్ కూడా నో నాట్ ఎట్ ఆల్. See, one, you're riding the cycle. Then on top of that, the unpredictability of exactగా physics. ఇంకో జీపుని పట్టుకుంటే ఏ ప్రెషర్ ఎక్కడ పడుతుంది ఎలా తెలుస్తుంది అసలు ఎవరికైనా, యూనో. దానికి తోడు యాక్టింగ్ కూడా చేయాలి మళ్ళీ. సార్ ఫ్రెండ్స్తో ఒక సీన్లో సార్ ఐఎమ్ స్టిల్ హియర్. ఓకే ఫ్రెండ్స్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది కదా, సుధాకర్ గారు యుల్ నేమ్ everyone in the movie, everyone who is in his batch. అది ఎక్కడ లేదు సార్. అంటే తర్వాత వచ్చిన తెలుగు సినిమాల్లో కూడా ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ సైడ్ క్యారెక్టర్స్ ఆర్ దే ఆర్ ఇన్విజిబుల్. ఐ లవ్డ్ ఇట్. అంటే ఇట్స్ వెరీ నైస్ యూ మెన్షన్ దిస్. నేను మొత్తం సినిమాలో నాకు విపరీతమైన కన్ఫ్యూజన్ నాకు టేకింగ్లో వచ్చింది ఆ సీనే మీరు చెప్పింది సార్. ఐ డోంట్ నో హౌ టు డూ దట్ అండ్ ఆస్ట్ గోపాల్ రెడ్డి కెమెరామ్యాన్ అడిగాను, తర్వాత కెమెరా అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి అని, ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్ అని. వాళ్ళందరూ ఎంత చెత్త ఐడియాలు చెప్పారంటే ఆ ఇన్స్పిరేషన్తో వచ్చింది ఇది. సో ద ఓన్లీ థింగ్ ఐ డిడ్ ఇస్ జస్ట్ టు డీలే ద ఎంట్రీ. అందరికీ స్పెషల్గా చూపించాలంటే అందరూ అక్కడ కూర్చుని ఉంటే ఎవ్రీబడి విల్ బికమ్ వన్ క్లోజర్. సో ద మూమెంట్ చిన్న తర్వాత వచ్చి ఎవరో తర్వాత అమలా దానితో ఎవ్రీబడి బికేమ్ స్పెషల్. యూ మేడ్ ఇట్ రియల్ సార్. అండ్ ఎంట్రన్స్ సీన్లో కూడా అది నాకు ఆ విలన్ రాగానే ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఇన్, నేను అక్కడే ఉన్నాను. సమ్ రౌడీ వాజ్ అటాకింగ్ మీ. లైక్ చూసేటప్పుడు ఆఫ్ కోర్స్ నాకు రియల్గా అనిపించింది. సో ద టేకింగ్ వాజ్ సో రియలిస్టిక్. అసలు బయట ఎలా జరుగుతుందో అలాగే ఉంది. ఇట్ వాజ్ నెవర్ ఈవెన్ రియల్ లొకేషన్, స్వప్నలోక్ ఆర్ ఎనీ నాకు తెలియని లొకేషన్స్ అన్నీ మ్యామ్ చెప్తుంటే విన్నా. సో అందుకే అంత రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఐ వాజ్ రియలీ మై ఫేవరెట్ మూవీ. అసలు ఇంత పెద్ద స్క్రీన్లో చూడటం ఐ వాజ్ రియలీ హ్యాపీ సార్. ఈ బయట ఎక్కడైనా చేసాం అమీర్పేటలో చేయలేదు కదా. వర్మ గారు ఇక్కడ వర్మ గారు సార్ ఇక్కడ ఎస్ఎస్ పట్నాయక్ నా పేరు, పెమ్స్ టీవీ.
సార్ మీరు లెఫ్ట్లో ఉన్నారు రైట్ సార్ ఇటు సైడ్ సార్ నాగార్జున సార్ చూసి ఓకే ఓకే సార్ నాగార్జున సార్ సార్ వర్మ గారు ఇక్కడే కదా లెఫ్ట్లో అండి. ఇచ్చేస్తాను. నాగార్జున గారు వర్మ గారు ఇక్కడ. సార్ హియర్ సార్. వర్మ గారు ఈ సినిమా చూసినప్పుడు ఈ వర్మ గారిలో ఇంత టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు అది ఎక్కడో రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అని మాకు అనిపించింది. మీరు రియలైజ్ అయ్యారా ఈ సినిమా చూసి? ట్రాక్లోకి వెళ్తుంది కదా, వెళ్ళిపోయింది. అదే వర్మ గారు అంటే ఆ ఓడ్కా అనే సెటైర్లు వేసుకునే పరిస్థితి వచ్చేసింది. సో మీరు ఏమైనా రియలైజ్ అయ్యారా దీని తర్వాత ఇది చూసిన ప్రాసెస్? నెక్స్ట్ సినిమాలో చూస్తారు. నాకు సార్ దిస్ ఇస్ సంగీత హియర్.